ఈ మానవాళి ఎవాల్వ్ అవుతూ ఉండే ప్రాసెస్‌లో ఎన్నో అసాధారణమైన పనులు మనిషి చేసుకుంటూ వచ్చాడు. అస్సల ఉందా? లేదా? అనేది తెలియని అంతరిక్షం వరకు ఆకాశాన్ని దాటి చంద్రమండలం మీద నడిచొచ్చాడు. ఓషన్స్ డీప్‌గా వెళ్లారు. ఎన్నో పెద్ద పెద్ద ఎక్కలేమనుకునే కొండలనెక్కారు. అయితే ఎన్నో అసాధారణమైన పనులైతే చేశాడు మనిషి. కానీ ఒక పర్వతం విషయానికొచ్చేసరికి ఎంతోమంది ప్రయత్నించారు గానీ ఇప్పటిదాకా కూడా పర్వతాన్ని ఎవరు ఎక్కలేకపోయారు. నేను మాట్లాడుతుంది మన కైలాస పర్వతం గురించి. సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసం అనుకునే కైలాస పర్వతం గురించి నేను చెప్తున్నా. అయితే ఈరోజు ఈ కైలాస పర్వతం వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? ఎందుకని ఎంతోమంది ప్రయత్నించినా దీన్ని ఎక్కలేకపోయారు? దీని వెనకాల ఏమన్నా మ్యాజిక్ ఉందా? లేదా లాజిక్ ఉందా? ఏముంది అసలు? అయితే మన సనాతన ధర్మం ప్రకారం ఏంటి? సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ని కూడా మనం ఈరోజు మోడర్న్ డేలో పుట్టి పెరిగి సైన్స్ని మనం తిరస్కరించకూడదు. కాబట్టి అయితే దీంట్లో ఒక చిన్న ట్రిక్కీ థింగ్ ఉంది. ఏంటంటే బేసిక్గా మన సనాతన ధర్మం, సైన్స్ ఈ రెండు కూడా ఈ యొక్క కైలాస పర్వతం గురించి వేరు ఆన్సర్స్ ఇస్తున్నా వాటి యొక్క డెఫినేషన్ అనేది ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పే జవాబు వేరైనా విధానం ఏదైతే ఉందో, వర్ణించే విధానం ఏదైతే ఉందో అది మాత్రం సేమ్ కనిపిస్తుంది. అసలు ఏంటది అనేది కంప్లీట్ వీడియో చూడండి, మీకు డీటెయిల్డ్గా చెప్తాను. పర్వతాన్ని మన సనాతన ధర్మంలో ఏ విధంగా చూస్తారు ఇందాకే మన పరమశివుడి నిలయంగా చూస్తాం కైలాస పర్వతాన్ని. అయితే ఇది ఓన్లీ మన సనాతన ధర్మంలోనే ఇంత పూజనీయంగా లేదా మన ధార్మిక్ పర్స్పెక్టివ్లో మాత్రమే దీనికి ఇంత వాల్యూ ఇచ్చామా అంటే లేదు. బౌద్ధులు, జైన్లు ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ బౌద్ధులు ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ ఇంకొక 2-3 కల్చర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క కైలాస పర్వతాన్ని వాళ్ళ ధార్మిక్ రిచువల్స్కి తగ్గట్టు వాళ్ళు చూస్తారు. స్కంద పురాణంలో రాసుంది కైలాసం భూమిపైన అత్యంత పవిత్ర స్థలం అని చెప్పి. బౌద్ధులు దీన్ని దేవతల స్థలం అంటారు. బుద్ధిస్టులు ఉంటారు కదా వాళ్ళు. అయితే నెక్స్ట్ జైనులు తీర్థంకరుడు అని చెప్పి వాళ్ళకు ఉంటారనమాట ఆ డైటీ. ఆయనకి ఇక్కడే మోక్షం కలిగింది అని చెప్తారు. వాళ్ళు అలా బిలీవ్ చేస్తారు. పోనీ ఇది అన్నిటికన్నా పెద్ద పర్వతం అంటే లేదు, 6600 మీటర్ల వరకు ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా చిన్నదే. మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్దది కూడా కాదు. అయినా సరే అలాంటి మౌంట్ ఎవరెస్ట్ 100 మంది ఎక్కారు, కానీ కైలాస పర్వతం ఎవరూ ఎక్కలేకపోయారు. ఏంటి దీని వెనకాల ఉన్న రహస్యం? ఎందుకని ఎవరు దీన్ని ఎక్కలేకపోయారు? దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? సైంటిఫిక్ రీజన్స్ ఏవైనా ఉన్నాయా? లేదా కొన్ని స్టోరీస్ కూడా మనం చాలాసార్లు విన్నట్టున్నాం చిన్నప్పటి నుంచి. గోర్లు పెరిగిపోయినాయి, కొంతమందికి జుట్టు నెరిసిపోయింది, పైకి ఎక్కినటప్పటికి వాళ్ళ ఏజింగ్ ఫాస్ట్గా అయిపోవడం మొదలు, ఇలాంటి చాలా స్టోరీస్, కథనాలు, రూమర్స్ అనేవి మనం విన్నాం. దీంట్లో ఎంత నిజం ఉంది? దీని వెనకాల సైన్స్ ఏం చెప్తుంది? సో ప్రతిదీ కూడా నేను చెప్తా. సైన్స్ ప్రకారం చూసుకున్నా సరే సైన్స్ కూడా ఈ యొక్క కైలాస పర్వతానికి ఒక రకమైన ప్రత్యేకమైన హోదా అనేది ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కైలాస పర్వతాలు అనేవి మ్యాక్సిమం సైంటిఫిక్గా చూసుకుంటే వాటికవి ఏర్పడినట్టు. ఓకే, అంటే దేవర్ ఫార్మ్డ్, దేవర్ నాట్ మేడ్. అదవుతుంది. అవి ఎవరు కూడా చెక్కలేదు లేదా ఎవరు తయారు చేయలేదు. కానీ వీటి యొక్క జియోగ్రఫీ చూసుకుంటే, అవి ఉన్న ఆకారాన్ని చూసుకుంటే ఒక పిరమిడ్ షేప్లో ఉంటాయి. సో ఈ యొక్క మన యొక్క కైలాస పర్వతం కూడా ఈ విధంగా పిరమిడ్ లాగే ఉంటుంది, అంటే ఆ షేప్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఈ సైడ్స్ అన్నీ కూడా 4 సైడ్స్ కూడా 1, 2, 3, 4 అటు ఇటు మొత్తం అన్ని సైడ్స్ కూడా అన్ని డైరెక్షన్స్లో సైడ్ నుంచి చూసుకున్నా సరే ఎగ్జాక్ట్ కార్వ్ చేసినట్టు పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో ఉంటుంది. సో అది ఒక ఆశ్చర్యం కలిగించే విషయం అన్నమాట. అంటే ఎంత కోఇన్సిడెంటల్ కాకపోతే ఇప్పుడు అది న్యాచురల్గా ఫామ్ అయింది. అది కైలాసం అనేది అంత న్యాచురల్గా ఫామ్ అయ్యే దాంట్లో కూడా అంత పర్ఫెక్షన్ ఏంటి, పర్ఫెక్ట్ సిమెట్రీ ఉండడం ఏంటి అనేది ఒక జిజ్ఞాసను కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అదవుతుందా? సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా చూసుకున్నా సరే ఎవ్రీ డైమెన్షన్లో, డైరెక్షన్లో కూడా ఇట్ విల్ బీ పర్ఫెక్ట్.
సిమెట్రికల్. సో అక్కడ సైన్స్ కూడా బాగా ప్రత్యేకంగా చూస్తుంది అనమాట ఈ యొక్క మన కైలాస పర్వతాన్ని. సో చరిత్రలో ఎంతోమంది ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. దాంట్లో కొంతమందిని మనం గుర్తు చేసుకుందాం. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ట్రై చేశారు, వాళ్ళు ఎందుకని విఫలమయ్యారు, ఎలా విఫలమయ్యారు, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. 1926లో ఒక బ్రిటిష్ అతను ఎక్కడానికి ప్రయత్నించాడు అనమాట. హ్యూ రెటల్డ్ అని చెప్పి అతను ఎక్కడానికి ప్రయత్నించాడు, దారి చూసుకున్నాడు, అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు, గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక మాట చెప్పిండు అతను, ఈ పర్వతం ఎక్కడానికి కాదు. అయితే ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే అసాధ్యం అని చెప్పలా, ఎవడు ఎక్కలేడు అని చెప్పలా, కానీ డైరెక్ట్గా వచ్చిన మాట ఏంటంటే ఈ పర్వతం ఎక్కడానికి కాదండి అని చెప్పాడు అతను. సేమ్ ఇదే టైంలో కల్నల్ విల్సన్ అని చెప్పి ఒక అతను ట్రై చేశాడు. కానీ కరెక్ట్గా అప్పటిదాకా కూడా వెదర్ కండిషన్స్ అన్నీ చూసుకొని, వెదర్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి, కరెక్ట్గా ఆ టైంలో చూసుకునేసరికి అబ్బా ఓకే రా వెళ్ళొచ్చు, ఎందుకంటే భారీగా మరీ అంత ఎఫెక్ట్ అయిపోయేంత అయితే ఏం లేదు అక్కడ. కరెక్ట్గా వెళ్ళే టైంకి భారీ మంచు దెబ్బ కొట్టింది. వెంటనే మళ్ళీ అతను కూడా వెనక్కి వచ్చేసాడు, అతను కూడా సఫలీకృతుడు అవ్వలేదు. 1936లో మళ్ళీ హెర్బర్ట్ టిచ్చి అని చెప్పి ఒక అతను ఎక్కడానికి ప్రయత్నించాడు. అతను కూడా మళ్ళీ సేమ్ ఒకటే దారిలోంచి ప్రయత్నించారు, కానీ వెళ్దాం అనుకున్నారు, ఎక్కుదాం అనుకున్నారు, మళ్ళీ వచ్చేసారు. సో ఎంతమంది ఇలా వచ్చినా వాళ్ళు ప్రయత్నించిన సఫలీకృతం అయితే అవ్వట్లేదు, వెనక్కి వచ్చేస్తున్నారు. కొంతమందికి వెదర్ కండిషన్స్ సపోర్ట్ అవ్వడం, అప్పటిదాకా వెదర్ బాగుంటుంది, ఈ లెక్కేసరికి వెదర్ బాగోదు, అక్కడికక్కడ ఏదో ఒక అడ్డంకి వస్తుందో లేదా అక్కడికక్కడ వాళ్ళకి ఆ వెదర్ కండిషన్స్ సహకరించుకో సడన్గా ఏదో ఒకటి జరుగుతుంది. 1980లో రెయిన్హోల్డ్ మెస్సెనీర్ అని గొప్ప ఈ పర్వతాలు ఎక్కే దాంట్లో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న అతను అనమాట, గ్రేటెస్ట్ మౌంటైనీర్ అనేవాడు అతన్ని. అయితే ఇతను కూడా ప్రయత్నించారు. ఇతను ఇంకొక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్లో ఏందో కానీ ఈ పర్వతాన్ని జయిస్తే మనుషుల ఆత్మను జయించినట్టే, ఏంది ఈ పర్వతాన్ని జయిస్తే మనుషుల ఆత్మని జయించినట్టే అని చెప్పాడు అనమాట అతను. ఇదేందో ఎవరికి అర్థం కాలే, నాకు కూడా దీని వెనకాల నేను ఎంతో రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూసా దీని వెనకాల ఏంటి, దీని మీనింగ్ ఏంటి, స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, నేను వేరియస్ సోర్సెస్లో చూస్తూ వచ్చాను, కానీ నాకు అర్థం కాలే దేనికి అన్నాడు అతను, దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంది అనేది నాకు అర్థం కాలే. సో ఈ విధంగా ఎంతోమంది ఎక్కుదామని వచ్చారు. సో పర్సనల్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క పిల్గ్రిమ్స్, ఆ భక్తులు ఎవరైతే ఉంటారో లేదా అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా భక్తులు, పర్వతాన్ని మొక్కుకునే వాళ్ళు, వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు, కల్చర్స్కి సంబంధించిన వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల లోకల్ పీపుల్, వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన చాలామందిలో కొంతమంది మిస్ అయిపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు అని కొంతమంది చెప్తున్నారు. అక్కడ వేరు ఆకారాలతో కనబడిన వాళ్ళు ఉన్నారు అని చాలామంది చెప్తున్నారు. అక్కడికి ఎక్కినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఎక్కే టైంకి వెదర్ మారిపోవడం కానీ, అక్కడ మంచు ఒకేసారి వచ్చేయడం కానీ, ఫుల్ ఏంటంటే కంటికి, అంటే ట్రెక్కింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు కనిపించినంత, వాళ్ళు కూడా చూడలేనంత మంచు ఒకేసారి పడిపోవడం కానీ, ఇప్పుడు మీరు ఎక్కడో ఎన్నోసార్లు విన్నది గోర్లు పెరిగిపోవడం, ఏజింగ్ ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించడం, కంపాస్ మెషిన్స్ ఉంటాయి చూసారా, కంపాస్ అంటే తెలుసు కదా, ఇక్కడ పెడుతున్నాను చూడండి, దిక్సూచి ఆ దిక్సూచులు కూడా పనిచేసేవి కాదంట, అవి స్టక్ అయిపోయేవి. అంటే ఇప్పుడు దిక్సూచి అంటే ఎలా చూసుకున్నా అటు ఇటు ఆ నీడిల్ కదులుతూ ఉంటుంది డైరెక్షన్ మనం మూవ్ అయ్యే బట్టి, కానీ అది కూడా పనిచేసేది కాదని, తల తిరిగిపోయేదని. అప్పటిదాకా బాగుండే వల్ల మా తల తిరిగిపోయినట్టు అనిపించేది, మాకు ఏవో ఇల్యూషన్స్ వచ్చేసేవి అని చెప్పి. సో ఇలా ఎన్నో మంది ఎంతో చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సైన్స్ ఏం చెప్తుంది అంటే, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఆ యొక్క కొండ ఆల్టిట్యూడ్ బట్టి చూసుకున్నా, వెదర్ బట్టి చూసుకున్నా, పైకి వెళ్తూ ఉండే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. మీకు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కొండలు పైకి ఎక్కుతూ ఉండే కొద్దీ ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేస్తారు, అదవుతుందా? సో దీంట్లో ఆక్సిజన్ తక్కువ అయిపోతూ ఉండే కొద్దీ బ్రెయిన్కి ఆక్సిజన్ ఏమవుతుంది, తక్కువ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా ఇలాంటి ఇల్యూషన్స్ క్రియేట్ అవ్వడం కానీ, లేదా కళ్ళు తిరగడం కానీ, బుర్ర తిరగడం కానీ, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి, సైంటిఫిక్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కంపాస్ ఏదైతే ఉందో దిక్సూచి ఎందుకు పనిచేయదు అన్నదానికి సైన్స్ ఏం చెప్తుంది అంటే, అక్కడ యొక్క ఫోర్సెస్ వల్ల మ్యాగ్నెటిక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి అదవుతుందా,
దానివల్ల కూడా కంపాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇష్యూస్ వచ్చి కంపాస్ కూడా పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి సైన్స్ చెప్తుంది. నెక్స్ట్ గోర్లు పెరగడం, హెయిర్ వెంటనే నెరిసిపోవడం. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు కొంతమంది బేగా యంగ్గానే ఉంటూ ఓల్డ్ అయి చచ్చిపోయారు, బేగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంట. సో ఇలాంటివి చాలా వరకు విన్నాం మనం. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనకు తెలియదు, ఎందుకంటే మనకు లైవ్గా ఎక్కడ కూడా నేను చాలా వరకు వెతికాను ఆర్టికల్స్ కానీ బయట రీసెర్చ్ చేసా ఇంటర్నెట్ మొత్తం, కానీ ఐ నెవర్ ఫౌండ్ దోస్. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చిన కథనాల మాత్రమే. సో దీంట్లో ఎంత నిజం ఉందనేది మనం చూసే వరకు మనం నిర్ధారించి చెప్పకూడదు. అయితే దీనికైతే సైన్స్ ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ రాసి లేదు, ఎందుకని వేళ్ళు అంత ఇదిగా గోర్లు పెరిగిపోతాయి నేను చూసినంత వరకు నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇలాంటి కైలాస పర్వతానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకి తెలియకుండా ఉన్నాయి. ఇంకా ఎన్నో విషయాలు సైన్స్ కూడా అర్థం చేసుకోలేని, అర్థం కాని విషయాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా ఆ పర్వతం పైన ఏముంది, అంత పైకి ఎందుకని ఎవరు ఎక్కలేకపోతున్నారు. ఈ రోజుకి చాలామంది ఏమంటారంటే ఏరోప్లేన్స్ ఉంటాయి చూసారా, ఏరోప్లేన్స్, ఆ ఏరోప్లేన్స్ ఫ్లైట్ వెళ్ళే జోన్ కూడా నో ఫ్లైట్ జోన్, అది ఆ పైనుంచి కూడా వెళ్ళలేవు ఫ్లైట్స్. అదవుతుందా, వెళ్తే ఆ వెళ్ళే టైంకి గట్టి గట్టి గాళ్ళు వచ్చేస్తాయి. గాళ్ళు అంటే ఐ మీన్ ఆ ఎయిర్ అనేది పుష్ చేసేస్తూ ఉంటుంది, అదవుతుందా, స్ట్రామ్స్ వస్తూ ఉంటాయి, స్ట్రామ్స్. సో ఇవన్నీ కూడా చాలా రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా. సో ఇలా ఈ విధంగా మన కైలాస పర్వతం అనేది ఒక ఇన్కంప్లీటబుల్ టాస్క్ కింద మిగిలిపోయింది. సో ఒక మిస్టరీ కింద మిగిలిపోయింది. ఈ రోజుకి అక్కడ ఎటి అని చెప్పి ఒకటి మనం చాలా యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తుంటారు, పెద్ద ఎలుగుబంటి ఆకారంలో ఉండి పెద్దగా తెల్లగా ఉండి పెద్ద పెద్ద కాళ్ళు చేతులతో ఉంటుంది, ఎటి అంటారు. అవి ఉన్నాయని కొంతమంది మాట్లాడతారు, అది మనకి ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇవన్నీ కూడా ఎన్నో థీరీస్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి మౌంట్ కైలాస్ మీద. ఈ మిస్టరీ ఇప్పటిదాకా కూడా సాల్వ్ అవ్వలే. ఇంకా 2000s తర్వాత కూడా కొంతమంది పర్మిషన్ వచ్చింది, కానీ రిలీజియస్ గ్రూప్స్ అనేవి వాళ్ళు టెన్షన్స్ పెట్టడం వల్ల ఇంకా ఆపేశారు. ఇంకా నో ఎలా వచ్చింది, ఇంకా అంటే ఏంటంటే ఇంకా అక్కడ ఎవరు కూడా అడుగు పెట్టలేరు, ఇంకా దాని మీదకి ఎక్కడానికి ఎవరు ప్రయత్నించలేరు. అదవుతుందా. సో నా సనాతన ధర్మం పర్స్పెక్టివ్లో లాస్ట్ ఒక ఎండింగ్ ఇచ్చేస్తా. ఎందుకని ఎవరు ఎక్కలేరు అనేదానికి ఎందుకని ఎక్కాలి అనేది నా క్వశ్చన్. ఇది కైలాస పర్వతం అనేది వేరే చూసే నాస్తికుడికో వేరే మతస్థుడికో ఒక మంచో రాయో అయ్యి ఉండొచ్చు, కానీ మన సనాతన ధర్మంలో మన హిందువులకి అది మంచో రాయో ఒక చిన్న పర్వతం ఒక కొండో కాదు, సాక్షాత్తు పరమశివుడు ఉండే నివాసం అనుకుంటాం మనం. మన స్కంద పురాణం ప్రకారం దాన్ని మించిన పుణ్యక్షేత్రం లాంటిది ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. పుణ్యక్షేత్రం అనకూడదేమో, మేబీ పుణ్యక్షేత్రం అనొచ్చు, శివుడి నివాసం అన్నప్పుడు పుణ్యక్షేత్రం అనడంలో తప్పే ఉంది. సో దాన్ని మించిన మంచి ప్లేస్ ఇంకొకటి లేదని స్కంద పురాణమే చెప్తుంది కదా. అలాంటి ప్లేస్ దర్శనం చేసుకోవడానికో లేదా దాని చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేయడానికో బెస్ట్ తప్ప దాన్ని ఎందుకని ఎక్కాలి? దేవుడు నివాసం అని భావించి దాని మీద కాలు పెట్టి ఎందుకు ఎక్కాలి? ఇంకా కొన్ని మన బుక్స్ ప్రకారం, మన స్క్రిప్చర్స్ ప్రకారం ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జీవితాంతకాలం పాపాలు పోతాయంట. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే మోక్షం కలుగుతుంది అంట, కైలాసం చుట్టూ తిరిగితే, కైలాస పర్వతం చుట్టూ తిరిగితే. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇంత పూజనీయంగా చూసుకునే దాని మీద ఎక్కాల్సిన అవసరం ఏంటి అనేది నా క్వశ్చన్. అయితే ఒకటి, నిజంగా అది ఎక్కగలిగే వాళ్ళు ఉంటే, వాళ్ళక చలవ దేవుడు ఇచ్చాడు అంటే ఎక్కారు అంటే ఓకే, దట్స్ ఓకే, దట్స్ క్లియర్లీ ఓకే, నథింగ్ విత్ దాట్. సో ఈ విధంగా నేను భావిస్తాను కైలాసం గురించి. సో మీరేం చెప్తారు? ఈ వీడియోలో నేను చెప్పా, సైన్స్ ఒకటే చెప్తుంది, సనాతన ధర్మం ఒకటే చెప్తుంది. కైలాస పర్వతం అనేది నార్మల్ పర్వతం కాదు, ఇట్స్ ఎ స్పెషల్ మౌంటైన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మోర్ అండ్ మోర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. మన సనాతన ధర్మాన్ని, సైన్స్ని బ్లెండ్ చేస్తూ, దేన్ని మనం కించపరచకుండా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చిందైతే. సో థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, అండ్ హర హర మహాదేవ, శంభో శంకర.